కేసీఆర్ కు లేఖాస్త్రం సంధించి ధిక్కార స్వరం వినిపించిన కవిత కాంగ్రెస్ అధిష్టానంతో రాయబారం నడిపారా? ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నం చేశారా? ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం అందుకు నో చెప్పిందా? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. లేఖలు లీకుల ద్వారా బీఆర్ఎస్ లో కలకలం నెలకొన్న సమయంలోనే ఓ మధ్యవర్తి ద్వారా కవిత కాంగ్రెస్ అధిష్టానాన్ని సంప్రదించారని ఆ వర్గాలు వివరించాయి. ఇటీవల 2-3 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలోనే ఉన్నారు. ఆ సమయంలోనే కవిత ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు వారిద్దరి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెను చేర్చుకోవడం మంచిది కాదని వారిద్దరూ అభిప్రాయపడినట్లు తెలిసింది. పార్టీలో కవితను చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్న తప్పుడు సంకేతాలు వెడతాయని చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాలు వివరించాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి, కవిత కాంగ్రెస్ లో చేరతారు లేదా మధ్యవర్తి ద్వారా కాంగ్రెస్ అధిష్టానాన్ని సంప్రదించారు అని వస్తున్న వార్తలు ఎంతవరకు వాస్తవం? పూర్తి వివరాలు చెప్పండి. మొత్తానికి బీఆర్ఎస్ లో కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. దాదాపుగా వారం రోజులుగా కూడా ఈ ఎపిసోడ్ కొనసాగుతుంది. ఆమె లేఖ సంధించిన తర్వాత ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడటం, ఘాటు వ్యాఖ్యలు చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందన్న చర్చ సర్వత్రా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక రకంగా సంచలనంగా మారింది. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే ఆ గందరగోళం కొనసాగుతూనే ఉంది. అటు నాయకుల మధ్య కావచ్చు, ఇటు క్యాడర్కి కూడా అర్థం కాని పరిస్థితి. కవిత నిన్నటి వరకు కూడా ఒక సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకునే ఆలోచనలో ఉన్నారు. ఆమె క్షేత్రస్థాయిలో బలపడడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనేది ఒక చర్చ. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంతో కూడా సంప్రదింపులు జరిపినట్టుగా కూడా మనకున్న సమాచారం. ఇందులో భాగంగానే ఒక మధ్యవర్తి ద్వారా, ఒక మీడియేటర్ ద్వారా ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్ను ఆమె సంప్రదించినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్లో చేరితే ఎలా ఉంటుంది, లేదంటే సొంత రాజకీయ పార్టీ పెడితే ఎలా ఉంటుంది భవిష్యత్ అనే దాని మీద కూడా కవిత ఇప్పటికే ఒక గ్రౌండ్ అంటే ఒక రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేసుకున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే 2-3 రోజుల వరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, పీసీసీ చీఫ్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఢిల్లీలో ఉన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ హైకమాండ్ ఈ కవిత ఎపిసోడ్ గురించి కూడా అటు రేవంత్ రెడ్డితోనూ మహేష్ కుమార్ గౌడ్తో కూడా చర్చించినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ కనుక కవితను కనుక తీసుకుంటే ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబంలో చీలిక తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ సమాజంలో కొంత అపఖ్యాతిని మూటగట్టుకునే ప్రమాదం ఉంటుందన్న ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్టు సమాచారం. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, పిసిసి చీఫ్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా అధిష్టానానికి చెప్పినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతానికి కవిత ఎపిసోడ్కి ఫుల్ స్టాప్ పెట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతున్న అంశాన్ని కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఇక కవిత విషయానికి వస్తే జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఈ దినోత్సవం రోజు ఖచ్చితంగా ఒక సంచలనమైన ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా ఒక చర్చ జరుగుతుంది. ఆమె ఆ రోజు ఆ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడమా, లేదంటే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే ప్రకటన చేయడం అనే చర్చ కూడా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతుంది. నిన్న కవిత వరుసగా కూడా సమావేశాలు, దాదాపు గత శుక్రవారం రోజు ఆమె అమెరికా నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చారు. అప్పటి నుంచి కూడా నివాసానికే పరిమితమయ్యారు, ఎవరిని కూడా కలవలేదు. మధ్యలో అంటే సోమవారం రోజు మాత్రం కేసీఆర్ దూతలుగా వచ్చిన దామోదరరావు కావచ్చు, గంటా మోహన్ రావు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా చర్చలు జరిపారు కవితతో. ఏదైతే కలిసి పనిచేయాలి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కనుక ఇంకా క్రిటికల్గా మారితే అటు పార్టీకి కావచ్చు, కుటుంబానికి రెండింటికి నష్టం జరుగుతుంది కాబట్టి ఆలోచించాలంటూ కూడా కవితకు చెప్పిన పరిస్థితి. అయినప్పుడు కూడా కవిత ఎక్కడ కూడా మెత్తబడలేదు. పార్టీలో తన స్థానం ఏంటి అనేది స్పష్టం చేయాలనేది ఆమె వాళ్ళ ముందు ఉంచిన ప్రతిపాదన. అయినప్పటికీ కూడా కవిత అంశానికి సంబంధించి ఎవరు కూడా మాట్లాడవద్దు, ఎక్కడ కూడా మీడియా పరంగా కావచ్చు, ఎక్కడ బహిర్గతంగా మాట్లాడొద్దు అనేది కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరు కూడా ఈ అంశం మీద మాట్లాడలేదు. అయినప్పటికీ కూడా కవిత జూన్ 2వ తారీఖున ఒక సంచలనమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు మాత్రం మనకున్న సమాచారం. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.